హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. కానీ ఈ రోజు నుండి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి ఏమున్నా కూడా మనం వీడియో చేసి అయితే మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే మనకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు అయితే మనల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. మనం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే మనకు 1 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి, మనల్ని ఏ విధంగా వీళ్ళు ఇంటర్వ్యూ అనేది చేస్తారు, వీటి అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కంపెనీ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కింద అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అవి ఒకసారి ఏందో చూసుకుంటే, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలని వేరియస్ డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు 2024 May 1 వరకు మనకు జనరల్ క్యాండిడేట్స్కి అయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు 37 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకుంటే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఒకసారి చూసుకుంటే మనకు 2024 April 2 నుండి వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ డేట్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్స్ కనుక ఒకసారి చూసుకుంటే 2024 May 1 వరకు మనము ఈ వేకెన్సీస్కి అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి మనము వీటికి సంబంధించి ఇంకేమైనా మన ఇది ఎడిట్ చేసుకోవాలన్నా ఏమున్నా కూడా దానికి సంబంధించిన అయితే మనకు వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఒకవేళ మనం ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయితే మనకు శాలరీ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, మనకు పే స్కేల్ వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు మనకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీళ్ళు ఈ పే స్కేల్తో పాటు మనకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ని అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. డియర్నెస్ అలవెన్సెస్ డిఏ మరియు ఇంక్రిమెంట్ ఎవ్రీ 1 yearకి వచ్చేసి 3% అవుతుంది. మనకు వచ్చేసి ఇంకా హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఇంకా చాలా రకాల మెడికల్ బెనిఫిట్స్ అయితే మనకు ఇవి దీంట్లో అయితే ఉంటుంది. ఈ మనకు ఈ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని మనకు బేసిక్ పేతో కలిపి శాలరీ ఎంత వస్తుందంటే మీకు పర్ ఇయర్ 13 lakhs అప్రాక్సిమేట్లీ అయితే వస్తుంది. అంటే పర్ మంత్ మనకు ఈజీగా 1 lakh వరకు మనకు అన్ని కటింగ్స్ పోను శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మనం వీటికి వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్ త్రూ అనేది చెప్తున్నారు, ఆన్లైన్ అప్లికేషన్స్ అని. వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మాత్రమే వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనం వేకెన్సీ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే వీరి రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా 5 రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలే, కాకపోతే వేరియస్ డిపార్ట్మెంట్లో అయితే చేస్తున్నారు. అవి ఒకసారి చూసుకుంటే ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ సివిల్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ విభాగంలో ఈ 6 విభాగాల్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. వీటిలో వచ్చేసి మనకు ఆర్కిటెక్చర్ విభాగంలో వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అవి వచ్చేసి 3 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. కాబట్టి
మనకు ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విభాగంలో కూడా మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అవి బి విభాగంలో 1 వేకెన్సీ, డి అండ్ ఈ విభాగంలో కలిపి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ పోస్టులు కనుక చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో టోటల్గా 90 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నవి. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 40 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 6 వేకెన్సీ, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 22 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకు 15 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 7 వేకెన్సీ. టోటల్గా మనకు 90 వేకెన్సీస్ని అయితే ఈ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో చూసుకుంటే మనకు టోటల్గా 106 వేకెన్సీస్ అయితే ఉన్నవి. యూఆర్ కేటగిరీలో 52 వేకెన్సీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 11 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీలో 20 వేకెన్సీ, ఎస్సీ కేటగిరీలో 16 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 7 వేకెన్సీ. మనకు టోటల్గా 106 వేకెన్సీస్ని అయితే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగంలో అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ 4వది కనుక చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అయితే వీటిలో 278 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 137 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 27, ఓబీసీ వాళ్ళకి 61, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 41, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 12. టోటల్గా మనకు 278 వేకెన్సీస్ని అయితే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో అత్యధికంగా ఈ ఎలక్ట్రానిక్స్ విభాగంలోనే అప్లై చేస్తున్నారు, వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ది కనుక చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో టోటల్గా 13 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. యూఆర్ కేటగిరీలో 8 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో అయితే ఏ విధమైనది లేదు కాబట్టి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎస్టీ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విభాగంలో కూడా మీకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి క్లారిటీగా అయితే చెక్ చేసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వీటికి అప్లై చేసుకోవడానికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటే ఒకసారి మీకు కిందికి స్క్రోల్ చేసి చూపిస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ విభాగంలో చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఆర్కిటెక్చర్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, మరియు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. అలా ఉన్న వాళ్ళని ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మనకు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ విభాగంలో 2024లో మీరు గేట్ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ విధంగా చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ సివిల్, అంటే మీరు సివిల్ విభాగంలో బీటెక్ చేసి ఉండాలి. దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్ గేట్లో పేపర్ కోడ్ CEలో కనుక మీరు ఎలిజిబిలిటీ పాస్ అయ్యి అయితే ఉండాలి గేట్ ఎగ్జాము. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో చూసుకుంటే సేమ్ ఎలక్ట్రికల్ విభాగంలో మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. దాంతోపాటు మీరు గేట్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా సేమ్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఈ విభాగాల్లో కనుక మీరు డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు మీకు గేట్ పేపర్ కోడ్ CE విభాగంలో మీరు ఎలిజిబుల్ అయ్యి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, పాస్ అయ్యి అయితే ఉండాలి. ఇంకా లాస్ట్ది చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, IT ఎలక్ట్రానిక్స్ ఈ విభాగాల్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఒకవేళ అది లేకుంటే మీకు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ MCA చేసిన వాళ్ళు కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ పేపర్ కోడ్ CS ఈ విభాగంలో అయితే మీరు గేట్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉన్నట్లయితే ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏజ్ అండ్ అదర్ ఎలిజిబిలిటీస్ ఆర్ షెల్ బి రికగ్నైజ్డ్, అంటే మీరు ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా, ఈ గేట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీరు ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఎటువంటి ఇది ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్ పెట్టిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత వెరిఫికేషన్ అనేది చేసి దాని తర్వాత కాల్ లెటర్స్ అనేది ఇస్తారు. కాల్ లెటర్స్ ఇచ్చి
అక్కడ నుండి మీకు డ్యూరింగ్ అప్లికేషన్ వెరిఫికేషన్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇవన్నీ కూడా ఇచ్చేసి అక్కడ నుండి మీకు గేట్ స్కోర్ అయితే దాని ఆధారంగానే మీరు ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి మనకు ఎటువంటి అయితే రాత పరీక్ష అయితే ఏముండదు. మీరు ఈ గేట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మిమ్మల్ని కేటగిరీ వైజ్ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారని ఇవన్నీ చూసుకొని వీటికైతే మనకు అప్లికేషన్స్ అయితే అప్లికేషన్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది.